నమస్తే వీత్రిని స్వాగతం. ఈరోజు ఆధ్యాత్మిక దర్శనిలో ఆచార్య శ్రీధర్ గారు ఉన్నారు. అసలు సూర్య నమస్కారం అంటే ఏంది, ఎందుకు సూర్య నమస్కారాలు చేయాలనే విషయాలు వారిని తెలుసుకుందాం. నమస్తే సార్. ఓ నమస్తే. అయితే ఈ చూసుకున్నటువంటి వ్యవస్థలో ఖచ్చితంగా కూడా సూర్య నమస్కారాలు చేయాలన్నటువంటి అంటే మతం పరమైనటువంటి అంశం ఒకటి ఉంది. అసలు సూర్య నమస్కారం ఎందుకు చేయాలి, ఆ సూర్యుడిని ఎప్పుడు దర్శించుకోవాలి, ఏలోపు ఈ కార్యక్రమాలు పూర్తి చేయాలి? అంటే బ్రహ్మ ముహూర్తంలో మనుష్యులు నిద్ర లేవాలని మహర్షులు బోధించారు. దానివల్ల సాత్విక తత్వం మనలో పెంపొందుతుంది, బుద్ధి కూడా సూక్ష్మమవుతుంది. అయితే సూర్యుడు తండ్రి, భూమి తల్లి అని మనకు వేదాలు చెప్తున్నాయి. మాతా భూమి పుత్రోహం పృథివ్యా పర్జన్య పిత సవున పిపత్తు, ఇది వేదవాక్యం. కనుక సూర్యోదయానికి ముందే లేచి మనిషి సూర్యుడికి స్వాగతం చెప్పాలి. సూర్యుడు స్వయం ప్రకాశితుడు, స్వాభిమానానికి, స్వావలంబనకు, స్వాతంత్ర్యానికి ప్రతీక. సూర్యుని శక్తి వల్లనే ఈ సౌర కుటుంబం నడుస్తుంది. సూర్యుడే ఈ సౌర కుటుంబానికి కేంద్రం కూడా. కనుక ఉదయమే లేచి సూర్య నమస్కారాలు చేయడం వల్ల బుద్ధి వికాసం అవుతుంది, ఆరోగ్యం పెంపొందుతుంది, శరీరంలో సోమరితనము పోతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, స్ఫూర్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. కనుక ఈ పరంపర ఎన్నో ఏళ్లుగా మనకు వస్తున్నది. ఈ పాశ్చాత్య జీవన విధానంతో అందరూ పొద్దెక్కిన తర్వాత లేవడము, రాత్రి 12 తర్వాత పడుకోవడము చేస్తున్నారు. దానివల్ల శరీరంలో ఉండే జీవ గడియారం చెడిపోయి రకరకాల మానసిక, శారీరక రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఉషకాలంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని సూర్య నమస్కారాలు చేయడము మన సంప్రదాయము. అది ఆరోగ్యరీత్యా కూడా అత్యవసరం. అయితే ఇప్పుడు మీరే అన్నారు బ్రహ్మముహూర్తం అని. నిజంగా బ్రహ్మముహూర్తం ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? ఆ టైంలో చేసినటువంటి కార్యక్రమాలు ఉత్సాహంగా ఉంటాయని అంటారు, నిజమేనా? అంటే సూర్యోదయం 6ంటికి అవుతుంది అనుకోండి. సూర్యోదయానికి ముందు 4 గంటలు నుండి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు. సూర్యోదయం అయిన తర్వాత ధ్యానము కానీ ఈ ఆధ్యాత్మిక చింతనం కానీ చేయడం సరైన పద్ధతి కాదు. కనుక సూర్యోదయానికి ముందే 4ంటికే లేచి మరి ఆధ్యాత్మిక చింతనము, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటే అత్యంత ప్రశాంతంగా ఉంటుంది, ఆత్మోన్నతికి అవకాశం ఎంతో ఉంటుంది. ఆ రకమైనటువంటి సామాజిక విధానము, జీవన విధానము రెండు ఈనాడు లేకపోవడం వల్ల పొద్దెక్కిన తర్వాతే భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానివల్ల ఎక్కువ లాభం ఉండదు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో చూస్తే ఇప్పుడున్నటువంటి వ్యవస్థ మొత్తం కూడా రాత్రి 11 గంటల దాకా 12 గంటల దాకా పనిచేసుకోవడం, తెల్లారుజామున 9 గంటలకు కూడా లేవట్లేదు. ఇలాంటి విధానం రావడం వల్ల రాబోయే రోజులలో ఎలాంటి అనర్థం ఉద్భవించవచ్చు? రాబోయే రోజుల దాకా అవసరం లేదంటే ఇప్పుడే ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. సమాజంలో రకరకాలైనటువంటి రోగాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మన దేశము ఉష్ణ దేశం. ఇక్కడ సూర్యుడు సంవత్సరంలో ఇంచుమించు 12 నెలలు మనకు కనిపిస్తాడు. యూరప్ దేశాలు శీతల ప్రధానమైన దేశాలు. అక్కడ సూర్యదర్శనము చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. కనుక అక్కడ ఉన్న జీవన విధానాన్ని ఇక్కడికి దిగుమతి చేసుకొని మనము గుడ్డిగా అనుసరించడం వల్ల సామాజికంగా నష్టపోతున్నాము, శారీరకంగా, మానసికంగా, నైతికంగా అన్ని రకాలుగా నష్టపోతున్నాము. అయినప్పటికీ ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ గుర్తించడం లేదు. తెలియజెప్పవలసినటువంటి మేధావులు కూడా ఈ ఆంగ్ల జీవన విధానానికి అలవాటు పడి వారు కూడా చెప్పలేకపోతున్నారు. అందుకని
ఆరోగ్యరీత్యా మనము దినదినము నశించిపోతున్నాము, ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంది. దీన్ని సవరించుకొని మన దేశానికి ప్రత్యేకమైనటువంటి జీవన విధానం మనకు పూర్వం నుండి ఏది వస్తుందో దాన్ని అనుసరించడమే ఉత్తమం. ప్రపంచంలో మంచి అలవాట్లు ఎక్కడున్నా నేర్చుకోవచ్చు, కానీ మనం మంచి కంటే చెడునే దిగుమతి చేసుకొని మతిపోగొట్టుకుంటున్నాం. కాబట్టి మంచి చెడుల విచక్షణను మనం కోల్పోయాం. దానికి కారణం కేవలము ఆంగ్ల విద్యా విధానమే. అదే పరమార్థము, అంతకు మించింది లేదు అని భారతీయుడు అనుకుంటున్నాడు. కాబట్టే ఈ అవస్థలు. అయితే యువత మద్యానికి మరియు మత్తుకు అలవాటు పడుతున్నారు. ఆ ఒక విషయాలను ఆచార్య శ్రీధర్ గురూజీ గారి విశ్లేషణ తెలుసుకుందాం. చిన్న బ్రేక్ తీసుకోండి, చిటికలో వచ్చేద్దాం. వెల్కమ్ బ్యాక్ V3 న్యూస్. గురూజీ గారు, ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో దాదాపు మద్యము అంటే చదువుకునే వయసులో, టీనేజ్లో అయితేనేమి, లాస్ట్కి ముసలోళ్ళు అయితేనేమో అయిపోయింది, సమయం అయిపోయింది, ఇంక మేము చేసేది ఏముందని వాళ్ళు మత్తు పూసుకుంటారు. యువతనేమో ఎంజాయ్ అనేటటువంటి ఆ రకంగా లాస్ట్కు ఎట్లా అంటే గుక్క, మరి ఇంకా చాలా రకాల మత్తు పదార్థాలు తీసుకుంటారు. ఇవన్నీ మానాలంటే, యువత అటువైపు మారకూడదంటే ఏం చేయాలి? దాని విశ్లేషణలో మీ యొక్క జీవిత విధానంలో చెప్పగలుగుతారు. ఇప్పుడు యువతరము అనేది ఎక్కడో బయట నుంచి రావడం లేదు. మన దేశంలో ఉన్న యువతీ యువకులకు మొదటి నుంచి అంటే బాల్య దశ నుంచి సక్రమమైన నైతిక విలువలు అలవర్చే విద్యా విధానం లేదు. దానివల్ల మనం చూసేవారము, ఒకప్పుడు విద్యా విధానంలో సుమతి పద్యాలు, వేమన పద్యాలు, నీతి కథలు ఎన్నో ఉండేవి. అంతేకాకుండా ఇంట్లో కూడా అమ్మమ్మలు, నాయనమ్మలు, పెద్ద మనుషులు, చివరికి తల్లిదండ్రులు కూడా పిల్లలకు నైతిక మార్గదర్శనం చేసేవారు. అటువంటి సమయము ఉండేది, అటువంటి వాతావరణం ఉండేది. ఈనాడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగాల కోసం పరుగులు తీస్తున్నారు. సరే, ఉద్యోగం చేయని భార్యలైనా సరే వారు సీరియళ్ళు చూస్తున్నారు, లేకపోతే రకరకాల భౌతిక వ్యవహారాలు పెట్టుకుంటున్నారు తప్ప పిల్లలకు సక్రమమైన మార్గదర్శనం చేయడం లేదు. కనుక యువతరం చెడిపోతుందంటే కారణము వారు కాదు, వారి వెనక ఉన్నటువంటి తల్లిదండ్రులు, గురువులు. ఇక విద్యా విధానం కూడా కేవలము ధనోపార్జన ధ్యేయంగా సాగుతోంది. వారు పాఠాలు చెప్పడమే తప్ప గుణపాఠాలు చెప్పడం లేదు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం గురించిన పాఠాలు అసలే లేవు. అంతేకాకుండా ఈనాడు అంతర్జాలం అంటే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. ప్రతి వ్యక్తి చేతిలో సెల్ ఫోన్ వచ్చింది. కాకపోతే దాన్ని ఎలా వినియోగించుకోవాలో ఆ వివేకాన్ని, విచక్షణను నేర్పే విద్య మనకు ఇంట బయట ఎక్కడ దొరకడం లేదు. అందువల్లనే యువతరము అటువైపు వెళుతున్నారు తప్ప అసలు వారిలో ఏ దోషం లేదని చెప్పుకోవచ్చు. వారికి సక్రమమైన మార్గదర్శనం తీవ్రంగా ఇస్తే ప్రభుత్వము కానీ, కుటుంబము కానీ, సమాజము కానీ, విద్య కానీ తప్పకుండా వారిలో మార్పు వస్తుంది. కేవలము మార్కులు, ర్యాంకులు పొందే విద్యా విధానం వల్లనే ఇదంతా జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు అనుకున్న చెప్పినటువంటి విషయంలో విద్యా విధానం ఏ రకమైనటువంటి మార్పులు, చేర్పులు జరగాలి? విద్యా విధానం ఎటువంటి మార్పులు చెందాలో ఎన్నో కమిషన్లు తమ రిపోర్టును ప్రభుత్వానికి ఇచ్చాయి. అవన్నీ అట్టకట్టి మూలన పడేశారు. ఇక మన ప్రాచీన విద్యా విధానం గురుకుల విద్యా విధానం. దాని ప్రకారం చూస్తే మరి గురుకులంలో అక్కడే భోజన వసతి సౌకర్యాలతో విద్యార్థి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ విద్యాభ్యాసం చేయాలి. సమాజంతో, కుటుంబంతో సంబంధం లేకుండా కేవలము విద్యోపార్జనే ధ్యేయంగా విద్యార్థి ఉండాలి. ఈనాడు అటువంటి విద్యా విధానం లేదు. కేవలము పాఠశాలకు కానీ, కళాశాలకు కానీ పోవడము, రావడము, మళ్ళీ సమాజంలో రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నం కావడము, వీటన్నిటి వల్ల విద్యార్థికి విద్య తప్ప అన్నీ వస్తున్నాయి. కనుక సమాజము ప్రభావం పడకుండా, కుటుంబం ప్రభావం పడకుండా ఏకాంతంగా గురుకులంలో విద్య ధ్యేయంగా అతడు అధ్యయనం చేయాలి.
ఏకాగ్రత కలిగించే అటువంటి వాతావరణం ఉన్నప్పుడే విద్యార్థి బుద్ధి వికసిస్తుంది, వ్యక్తిత్వం కూడా వికసిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి మన విద్యార్థి విధానంలో కేవలం ఒక విద్యార్థి విధానానికి అంటే ఒక బీటెక్, ఒక డాక్టరు, ఒక ఇలాంటి విద్యా విధానమే ఉంది. మరి ఇలాంటి విధానం వల్ల మొత్తం కూడా అంతా కూడా ఆంగ్ల విధానంలోనే ఉంది. మరి మనము ఈ విద్యా విధానాన్ని కాకుండా అంటే ఏ టైప్ ఆఫ్ అంటే ఒక భక్తి శ్రద్ధలతో కూడినటువంటి విధానం వస్తే కనుక మారే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళే లోపల విద్యార్థి బుద్ధిని 10 రకాలుగా మార్చే వాతావరణం సమాజంలో ఉంది. కనుక ఇటువంటి వాతావరణంలో విద్యార్థి చదువుకొని ఏకాగ్రతతో ముందుకు వెళతాడా, వెళ్ళలేడని అందరికీ తెలుసు. కనుక ఈ వాతావరణాన్ని మార్చాలి అంటే ప్రశాంతమైన, ఏకాంతమైన, పరిశుద్ధమైన వాతావరణంలో విద్యాలయాలు ఉండాలి. అలా కాకుండా జన సమూహంలో, సమాజం మధ్యలో, ఈ వాహనాల రొదలో, కాలుష్యం మధ్యలో విద్యాలయాలు ఉండడం ఏ వ్యవస్థ కూడా ఒప్పుకోలేదు. ఈనాడు మనం కేవలము మార్కులు, ర్యాంకులు ధ్యేయంగా పెట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ పట్టించుకోవడం లేదు. వీటన్నిటి గురించి విద్యావంతులు, విద్యావేత్తలు ఎన్నో కమిషన్లు, రిపోర్ట్లు ఇచ్చారు ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వము ఓట్ల గురించి తప్ప ఇటువంటి సంస్కరణల గురించి పట్టించుకోక మూలకు పడవేసింది. దాని గురించి ప్రజల్లో ఉద్యమం వస్తే, చైతన్యం వస్తే మార్పు వస్తుంది. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో కూడా ఈ మధ్యకాలంలో బాగా ఒక విద్యా వాతావరణం ఏర్పడింది. ఎలాంటిదంటే బీఫ్ ఫెస్టివల్ అని. ఈ మరి విద్యా విధానంలో వాళ్ళంతా కూడా ఒక విద్యాత్మకమైన వైపు ఉండకుండా ఒక ఫుడ్ మీద కూడా యుద్ధం చేస్తుంది. ఇలాంటి వాతావరణం ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది? అసలు ఇప్పుడున్న విద్య కానీ, విద్యాలయాలు కానీ సక్రమమైన క్రమశిక్షణలో, పరిశుద్ధమైన వాతావరణంలో లేవు. ఈనాడు విద్యార్థి మెదడులో రకరకాల సంకుచితమైన, స్వార్థమైన భావాలు నింపారు. అందుకే విద్యార్థి రాజకీయాలు, కుల రాజకీయాలు, ప్రాంత రాజకీయాలు, వ్యక్తిగత స్వార్థ రాజకీయాలు రకరకాలు నడిపిస్తున్నాడు. అలాగే రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. దాని పరిణామమే మీరు చెప్తున్న బీఫ్ ఫెస్టివల్స్. విద్య నేర్చుకోవాలి అనే లక్ష్యం నుండి పక్కకు పోయి ఇతర వర్గాలను రెచ్చగొట్టాలని, వారికంటే తమ ఆధిక్యాన్ని చూపించుకుందామని, ఇలాగా రాజకీయ దురుద్దేశాలతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే విద్యాలయంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, విద్యార్థులుగా రకరకాల విశ్వాసాలు ఉంటాయి. దానికి సంబంధించి ఎవరికి వారు జాగ్రత్తగా ఉండి పరస్పరము సామరస్య వాతావరణంలో నడుచుకోవాలి. కానీ ప్రత్యేకంగా ఇటువంటివి ఏర్పాటు చేయడం వెనుక కొన్ని విదేశీ దుష్ట శక్తులు కూడా ఉన్నాయని మనకు కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. కాబట్టి అటువంటి దుష్ట శక్తుల వలలో పడకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. అయితే ఇప్పుడు ఎవరైతే కాలేజీలో చదువుకునే వాళ్ళు అందరూ కూడా గుళ్ళకి వెళ్తే కానీ, మరేదైనా మతపరమైనటువంటి ఆచారం మసీదులు కాకుండా ఉన్నటువంటి ఎవరైతే పూజించేటటువంటి కార్యక్రమాలు ఉన్నటువంటి ఒక ప్రాంతానికి జంటలుగా వెళ్తున్నారు. ఒక కాలేజీని బంకు కొట్టి కూడా ఎక్కడైనా ఒక టెంపుల్కి వెళ్ళాలంటే, పట్టణ చివరిలో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళాలంటే ఆ టెంపుల్లో ఖచ్చితంగా కూడా వెళ్తే కాలేజీ వాళ్ళే బ్యాగులు తీసుకొని అక్కడక్కడ కూర్చొని జంటలుగా మాట్లాడుతున్నారు. పార్కులలో కూడా మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యవహార శైలి ఎటువైపు దోహదపడుతుందో దీన్ని మీరు ఏ రకంగా నివారించారు చెప్తారు? దీనికి అంతటికి ముఖ్య కారణం కో ఎడ్యుకేషన్ అని అంటున్నాం. ఈనాడు కో ఎడ్యుకేషన్ అంటున్నాము. దాన్నే సహవిద్య అంటారు. అంటే ఆడపిల్లలు మగపిల్లల్ని కలిపి చదివించడం, బాల్యం నుండి మళ్ళీ యవ్వనంలో కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో చదివిస్తున్నాం మనం. ఈ పద్ధతి ఆంగ్లేయులు వచ్చిన తర్వాత మన దేశంలో మొదలయ్యింది. ఇంతకు పూర్వం అంటే ఆంగ్లేయులు రాకముందు మన గురుకులాల్లో కానీ, ఆశ్రమాల్లో కానీ, విద్యాలయాల్లో కానీ బాలలకు వేరుగా, బాలికలకు వేరుగా ఉండేవి.
బాలబాలికలను కలిపి చదివించడము అనే సంప్రదాయము ఆంగ్లేయుల నుండి మనకు వచ్చింది. దాన్ని మనము మార్చకుండా, దాని లోపాలను తెలుసుకోకుండా కొనసాగించడం వల్ల మీరు చెప్తున్న వాతావరణం ఏర్పడుతుంది. కనుక నిప్పు నీరు ఒక చోట ఉంచకూడదని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయినప్పటికీ మనం ఆధునికత పేరుతో, అభివృద్ధి పేరుతో ఈ అవకతవకలన్నీ చేస్తూ దాని దుష్ఫలితాలు చూస్తూ కూడా మార్చుకోకుంటే దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి ఈ పద్ధతి మార్చాలి. ఆడపిల్లలకు విడిగా, మగపిల్లలకు విడిగా విద్యాలయాలు కానీ కళాశాలలు కానీ ఉండాలి. అప్పుడు ఈ విపరీతమైన పోకడలు సహజంగానే నశిస్తాయి. అయితే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒకప్పుడు స్కూల్లోకి వెళ్ళారంటే చదువుకొని ఇంటికి వచ్చి ఏదైనా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న రోజుల్లో స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళారంటే తమ పిల్లలు మ్యారేజ్ వైపే ఎక్కువగా, అంటే ప్రేమ వివాహాలు ఎక్కువ చేసుకున్నట్టు ఉదంతాలు వినబడుతున్నాయి. కొన్ని చోట్ల మన జరిగినట్టు ఉదంతాలు కూడా చంపడమే జరిగింది. ఇలాంటి ఉదంతాలను నివారించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అన్నిటికీ మూలమండి ఈ ఆడపిల్లలు మగపిల్లల్ని కలిపి చదివించడం, కో ఎడ్యుకేషనే మూలం. ఇప్పుడు ఈ ప్రేమ వివాహాలు కానీ, ఇంకా తల్లిదండ్రుల నుంచి పారిపోయి చేసుకునే వివాహాలు కానీ అన్నిటికీ మూలము విద్యాలయాల్లోనే పడుతుంది. అంటే విద్యాలయంలో వీరు బాలబాలికలుగా ఉన్నప్పటి నుంచే కలిసి చదవడం వల్ల ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ, అనురాగము ఏర్పడి చివరికి కొనసాగి ఆ చదువుల మధ్యలో వదిలేసి ఆ ప్రేమ మాయలో పడి పారిపోవడము, దానివల్ల కుటుంబాలు కూలిపోవడము, రకరకాల రాగద్వేషాలు చెలరేగడము చూస్తూ ఉన్నాం. కనుక మూలాన్ని మనం ఛేదిస్తే, అంటే తల్లి వేరును మనం తొలగిస్తే చెట్టు ఎండిపోతుంది. ఆ తల్లి వేరును తొలగించకుండా కొమ్మలు నరికేస్తేనో, ఆకులు తెంపేస్తేనో చెట్టు ఎండదు, మళ్ళీ చిగురు వేస్తుంది. కాబట్టి ఈ కో ఎడ్యుకేషన్ అంటే సహ విద్యను ఎంతవరకు మనం దూరం చేయమో ఈ దుష్పరిణామాలు ఇంతకంటే ఎక్కువ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా విద్యావేత్తలు, పరిపాలనా అధికారులు, మంత్రులు, సమాజ బాధ్యత కలిగిన వారు పూనుకొని దీన్ని నివారించడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పుడు ఇంకా మేజర్ సమస్య సినీ రంగం. ఒక సీరియల్ రంగంలో కూడా ఏది చేసినా కూడా ఒక ప్రేమతో వ్యవహారమైనటువంటి సినిమాలు అంటే బొంపర్ హిట్ అవుతున్న అవకాశం ఉంది. కత్తులు పట్టుకొని నరికిన సినిమాలు బొంపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధానం వల్ల కూడా యువత చాలామంది పెడదారిన పడ్డారు. ఈ విధానాన్ని మార్చాలంటే మీరు చేసినటువంటి విశ్లేషణ ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు సెన్సార్ బోర్డు అని ఒకటి ఉంది అంటున్నారు, కానీ అది ఉన్నదా లేదా అనేది మనకు అర్థం కావడం లేదు. మన భారతదేశానికి కొన్ని లక్షల ఏండ్ల పరంపర ఉంది. యూరోప్ దేశాల కంటే ఎన్నో లక్షల ఏండ్ల క్రితమే ఈ దేశంలో నాగరికత అత్యున్నత శిఖరాలకు వెళ్ళింది. అటువంటి ఈ దేశానికి ఒక సాంస్కృతికమైన, పారంపరికమైన, సామాజికమైన, ధార్మికమైన విధానం అనేది లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా అటువంటి విధానం ఉన్నట్టు కనిపించడం లేదు. కనుక విచ్చలవిడిగా ఈనాడు చలనచిత్రాల లోపల అసభ్యమైన, అశ్లీలమైన, నీచమైన దృశ్యాలను, శబ్దాలను, పాటలను పుష్కలంగా యువతరానికి అందిస్తున్నారు. దాని ప్రభావం కూడా చాలా పడుతుంది. సెన్సార్ బోర్డులో మరి ఉన్నటువంటి సభ్యులు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. కానీ ఈనాడు మరి ఇటువంటి దుష్ట చలనచిత్రాల వల్ల బుద్ధి నష్టమై ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తమ లక్ష్యం అనేది లేకుండా తెగిపోయిన గాలిపటాల్లాగా మారుతున్నారు. దీనికి బాధ్యతాయుతమైన, నిజమైన సామాజిక సేవకులను, ధార్మికులను ఆ సెన్సార్ బోర్డులో సభ్యులుగా చేయాలి. అప్పుడే ఈ రోగం కుదురుతుంది. ఒకప్పుడు రాముడు మంచి బాలుడు, అన్న చెప్పిన మాట, తండ్రి చెప్పిన మాట అనేటటువంటి వ్యవస్థ ఉండేది. కుటుంబ వ్యవస్థ, తాత, మామ, అక్క, చెల్లి అని పిలుచుకునే వ్యవస్థ ఉంది. ఇప్పుడు కేవలం అన్ని వయసుల వల్ల అంకుల్ అని, అన్ని వయసుల వల్ల ఆంటీ అని పిలిచేటటువంటి పదాలే వస్తున్నాయి. ఈ యొక్క పదాలను మనం నివారించాలంటే ఏ రకమైనటువంటి జీవన విధానం ఏర్పడాలి? ఇప్పుడు మన మానవ సంబంధాలన్నీ ఆంటీ, అంకుల్గా మారిపోయాయి. దీనికి మూల కారణం ఏంటంటే మాటలు కూడా రాకముందే పిల్లవాడికి మనము ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, ఏబిసిడిఈఎఫ్ అని ఈ ఆంగ్ల విద్యను నెత్తిలో ఎక్కిస్తున్నాం.
ఆ వైరస్ కారణంగా దాన్ని ఆంగ్ల దృష్టితో చూస్తున్నాడు. అందుకే మానవ సంబంధాలను తెలిపే శబ్దాలు కూడా ఇంగ్లీష్లోనే పలుకుతున్నారు. దినవారాలను తెలిపే శబ్దాలు కూడా ఇంగ్లీష్లోనే చెప్తున్నాము. సమయాన్ని తెలిపే శబ్దాలు కూడా ఇంగ్లీష్లోనే చెప్తున్నాము. దీనికి అన్నిటికీ కారణము ఆంగ్ల భాషకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం. భారతీయ భాషలన్నీ ఈనాడు కుప్పగూలిపోయాయి. ఎక్కడ చూసినా ఆంగ్ల మాధ్యమం, ఎంత పల్లెటూరుకి వెళ్ళినా ఆంగ్ల మాధ్యమమే కనిపిస్తుంది. ఈనాడు ప్రభుత్వము కూడా పనిగట్టుకొని తెలుగు మాధ్యమాన్ని తీసివేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనిషికి భావాలు భాష నుండి వస్తాయి. ఆ భాష విదేశీ భాష అయినప్పుడు అతని వ్యవహారము, అతని ఆలోచన విధానము విదేశీయంగానే ఉంటుంది తప్ప స్వదేశీయం కాదు. కనుక ఈ రోగానికి విరుగుడు ఆంగ్ల భాషను గౌణం చేయాలి, అంటే సెకండరీగా మార్చాలి. దాన్ని ప్రైమరీగా ప్రధానంగా పెట్టుకున్నాం. కనుక ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ అన్నీ రద్దు చేసి భారతీయ భాషల్లోనే మరి ఇంతకుముందు చదివినటువంటి డాక్టర్లు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, అందరూ కూడా తమ మాతృభాషలో చదువుకొని ఉన్నత స్థాయికి పోయిన తర్వాతనే ఆంగ్ల భాషలో విద్యాభ్యాసం చేశారు. ఈనాడు శిశు దశ నుండే ఆంగ్లాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. అందుకే ఈ దుష్పరిణామాలు చెలరేగుతున్నాయి. కనుక ఆంగ్లాన్ని ఒక భాషగా కాకుండా ఒక జీవన ధ్యేయంగా మనం పిల్లవాడికి అలవాటు చేస్తున్నాం. అందువల్ల బుద్ధి భ్రష్టమై ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కనుక మనము సంస్కృతము, మన రాష్ట్ర భాష హిందీ, మాతృభాష తెలుగు లేదా కన్నడం ఏవైనా సరే వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు సహజంగానే మన బాలబాలికల బుద్ధి మారుతుంది. అయితే ఇప్పుడున్న భోజన వ్యవహారాల శైలిలో కూడా చూసుకున్నట్టయితే చిన్నతనంలోనే వయసులోకి వచ్చినటువంటి విధానం కనబడుతుంది. యువతి యువకులు కూడా ఒకప్పుడు వాళ్ళ యొక్క జీవన విధానం ఎదుగుదల కూడా కొంత కాలపరిమితి 18 ఏళ్ళు వస్తే కానీ ఈ టైం 18 ఏళ్ళు ఆ టైం అని ఉంటుంది. ఇప్పుడు తగ్గిపోయింది, 7 ఏళ్ళకు 6 ఏళ్ళకు వచ్చింది. ఇలాంటి విధానాన్ని ఎలాగా మనం నివారించవచ్చు? అంటే మీరు చెప్తున్నది మానసిక పరిపక్వత అనేది, అంటే ఈనాడు విచ్చలవిడిగా అన్ని రకాల మాధ్యమాల నుండి అశ్లీలత పొంగి పొరులుతోంది. దానికి అడ్డు ఆపు లేకుండా పోయింది. ఇక తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారో గమనించడం లేదు. అందువల్ల బాల్యంలోనే వారిలో విపరీతమైన పోకడలు, లేనిపోని పెద్దరికాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమలు దోమలు అనేవి కూడా మనకు కనిపిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణము నైతిక విలువలు లేకపోవడము. అలాగే విద్యాలయంలో శారీరక వికాసం గురించి ఏ రకమైన వ్యాయామము కానీ, యోగాసనాలు కానీ, ఇక క్రీడలు కానీ వేటికి అవకాశం లేకపోవడం. ప్రైవేటు విద్యాలయాల్లో కేవలం ధనార్జన ధ్యేయంగా బిల్డింగుల్లో నడుస్తున్నాయి. అక్కడ ఆట స్థలం కానీ మైదానం కానీ ఏమీ ఉండదు. అందుకని శారీరక శ్రమ ఉండదు. ఇక కేవలము చిలక పలుకుల్లాగా నేర్చుకుంటారు కాబట్టి మానసిక వికాసం కూడా ఉండదు. ఈ యాంత్రికమైన బోధన వల్లనే ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. కనుక కేవలము తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, సాంఘిక శాస్త్రము వీటికి మార్కులు ఇస్తున్నాం మనం. కానీ ఆ విద్యార్థి వ్యక్తిత్వానికి, నైతిక విలువలకు, అతని ప్రవర్తనకు కూడా మార్కులు ఇవ్వాలి. దాన్ని కూడా ప్రధానంగా మనం స్వీకరించినప్పుడే ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది, దానికి ప్రధానత ఏర్పడుతుంది. లేకపోతే మనము సబ్జెక్టుకు మార్కులు ఇస్తున్నాము, దానికి ప్రాధాన్యం ఇస్తున్నాము, కానీ అసలైన వ్యక్తి నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కనుక అది ఇచ్చినప్పుడు సహజంగానే మారుతుంది. స్త్రీని ఒక మాతగా పూజించినటువంటి మన దేశంలో ఈ రోజులలో వెకిలి చేష్టలు, లాస్ట్కు చదువుకోవడానికి పోతే టీచర్లు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న ఉదాంతం ఉంది అమ్మాయి. అవునవును. ఇలాంటి ఉదాంతాలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాటిని ఏ రకంగా నివారించవచ్చు? అంటే గురుదేవో భవ, ఆచార్య దేవో భవ,
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని చెప్పిన దేశం మనది. ఈనాడు అధ్యాపకులు విద్యార్థులు కలిసి మద్యపానం చేస్తున్నట్లు, అలాగే మరి ఇద్దరు కలిసి వివాహాలు చేసుకున్న సంఘటనలు కూడా మనం వింటూ ఉన్నాం. వీటన్నిటికీ కారణము భౌతిక, ఆర్థిక, లౌకికమైన ఆలోచన విధానము, జీవన విధానము తిరిగిపోవడం. ఒక విద్యార్థికి అధ్యాపకుడికి మధ్య ఏ సంబంధం ఉండాలో అది పూర్తిగా తేల్చేశారు. కేవలం మార్కులు, ర్యాంకులు, అలాగే అధ్యాపకుడికి జీతం, ప్రమోషన్లు, ఈ రెండే ధ్యేయంగా ఉన్నాయి. కనుక అసలైనటువంటి సంబంధం లేకుండా పోయింది. కాబట్టి అధ్యాపకుడు తన పాఠం చెప్పుకొని వెళ్ళిపోతున్నాడు, విద్యార్థి తరగతికి వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు తప్ప అసలైన సంబంధం లేకుండా పోయింది. మన విద్యా విధానంలోనే ఆ లోపం ఉంది కనుక దాన్ని సవరించవలసిన పరిస్థితి ఉంది. దాని పట్ల తల్లిదండ్రులు కానీ, విద్యావంతులు కానీ, అధికారులు కానీ ఎవ్వరూ కూడా స్పందించడం లేదు. స్పందించినప్పుడు సమస్య పరిష్కారం కాదు. అందరి దృష్టి ఒకటే ఉంది, మార్కులు పొందాలి, ర్యాంకులు పొందాలి, మా పిల్లవాడు బాగా సంపాదించాలి, అతడికి నైతిక విలువలు అవసరము, వ్యక్తిత్వం అవసరము అని ఏ తల్లిదండ్రి కోరుకోవడం లేదు. కోరుకుంటే తప్పకుండా విద్యాలయాల్లో, విద్యా విధానంలో మార్పు వస్తుంది. మా పిల్లవాడికి బాగా మార్కులు రావాలి, మా పిల్లవాడు ఫస్ట్ క్లాస్ రావాలి అని అడుగుతున్నారు తప్ప మా పిల్లవాడి వ్యక్తిత్వం వికసించాలి, మా పిల్లవాడికి నైతిక విలువలు ఉండాలి అని ఏ తల్లిదండ్రి డిమాండ్ చేయడం లేదు. అలా చేసినప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది. పిల్లల జీవన విధానంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏ రకంగా ఉండాలి? తల్లిదండ్రులు మనకు మాతృదేవో భవ, పితృదేవో భవ అని మనం శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. మరి ఈనాడు ఈ ఉద్యోగాలు చేసే మహిళలు చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. మరి ఒకనాడు శివాజీని జిజియాబాయి తయారు చేసింది. ఎందుకంటే శివాజీ తండ్రి అతడు ఎక్కడో ఒక నవాబు దగ్గర ఉద్యోగం చేసేవాడు. అతడు ఎప్పుడు వచ్చేవాడో ఎప్పుడు పోయేవాడో తెలియదు. కానీ తల్లి తన కర్తవ్యం నిర్వహించి, ఆమె పెద్దగా చదువుకోకపోయినా సంస్కారవంతురాలు, ఎన్నో ధార్మికమైన కథలను, అలాగే మహాత్ముల చరిత్రలను, పాటలను, పద్యాలను నేర్పించి శివాజీని వీరుడిగా తీర్చిదిద్దింది. అటువంటి వాతావరణం ఈనాడు తల్లుల దగ్గర లేదు. తల్లులు యంత్రాల్లాగా మారిపోయారు. తమ పిల్లలను పీడించి, హింసించి ఎలాగో ఒకలా వారు మార్కులు తెచ్చుకోవాలి అనే దృష్టి తప్ప వారు వ్యక్తిత్వంతో, నైతిక విలువలతో వికసించాలి, అందుకు తమ వంతుగా ఏం చేయాలి అనేది ఆలోచించడం లేదు. అందుకే తల్లి బిడ్డల మధ్య కూడా యాంత్రికమైన సంబంధాలే కనిపిస్తున్నాయి తప్ప ఒక ప్రేమాస్పదమైన సంబంధం మనకు కనిపించడం లేదు. ఇవన్నిటికీ కారణము మళ్ళీ మనం ఈ భౌతికమైన అంటే మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉండడమే. కనుక ఈ భౌతిక జీవితాన్ని తగ్గించుకుంటే తప్పకుండా కుటుంబంలో నిజమైన కుటుంబ విలువలు ఉంటాయి. లేకపోతే తల్లి, తండ్రి, సంతానం అందరూ కూడా హోటల్కు గెస్టులు అంటే అతిథులు వస్తూ పోతూ ఉంటారు. ఆ విధంగా ఇల్లు ఒక హోటల్ లాగా అయిపోతుంది. వీళ్ళు రావడం, పోవడం, విశ్రాంతి తీసుకోవడం, తినడం, వెళ్ళిపోవడం, మళ్ళీ రాత్రికి వచ్చి అక్కడ ఎవరి పడక మీద వారు పడుకోవడం, ఏ సంబంధం లేకుండా. కనుక ఇటువంటి వాతావరణం ఈనాడు నగరాల్లో ఉంది. 100కి 90 కుటుంబాల్లో ఇటువంటి వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పక్కవారి కుటుంబాలతో పోల్చుకొని వారితో పాటు మేము కూడా ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ముందుకు పోవాలి, అంటే బాగా సంపాదించాలి అని లక్ష్యాలు పెట్టుకొని పిల్లలను, వారి భవిష్యత్తును నిర్లక్ష్యం చేయడం వల్ల మీరంటున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో తండ్రి, కొడుకు ఇద్దరు కూర్చొని చేస్ అని తాగుతారు, స్మోకింగ్ కూడా చేస్తారు. ఇంకా కొన్ని చోట్ల ఎట్లా ఒక ఆస్తుల కోసం
కొట్టుకొని తండ్రిని చంపడం, తమ్మిని చంపడం, అక్కని చంపడం, చెల్లిని చంపడం కూడా చూస్తున్నాం. ఈ విధానం అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఇలాంటి విధానాన్ని ఒకప్పుడు చూసుకున్నట్టయితే ఒక రకమైన ఇప్పుడు చూడండి, లెక్కలు మన లెక్కల్లో ఒక లెక్క చేసేటప్పుడు వరుసలు ఉంటాయి. ఒక వరుసలో తప్పిపోతే, ఒక అక్షరం తప్పిపోయిన ఆన్సర్ జవాబు సరిగ్గా ఉండదు. ఆ లెక్క చేసేటప్పుడు వరుస క్రమంలో ఏ ఒక్కటి తప్పిపోయినా ఆన్సర్ సరిగ్గా ఉండదు. అదేవిధంగా మనము మనకంటూ ఒక పరంపర ఉంది, ఒక జీవన విధానం ఉంది, ఒక సంప్రదాయం ఉంది. మన శీతోష్ణ పరిస్థితులు వేరు. ఇవన్నీ పక్కన పెట్టి గుడ్డిగా పాశ్చాత్య విధానాలను మనము దిగుమతి చేసుకోవడం వల్ల ఈ పరిణామం ఏర్పడుతుంది. పాశ్చాత్య దేశాల్లో మంచు కురుస్తూ ఉంటుంది, చల్లటి వాతావరణం ఉంటుంది. దాన్ని బట్టి వారి ఆహార విహార వ్యవహారాలు ఉంటాయి. మన దేశం అటువంటిది కాదు. కానీ మనము కట్టుబొట్టు జుట్టు ప్రతి విషయంలోనూ వారిని అనుసరించడం వల్ల మీరంటున్న తండ్రి కొడుకు కలిసి తాగడం కానీ, ఆస్తుల కోసం చంపుకోవడం కానీ, ఇవన్నీ ఈ మధ్య వింటున్న వార్తలే. 30 ఏళ్ల క్రిందట పత్రికల్లో ఇటువంటి వార్తలు ఉండేవి కావు. ఎక్కడో చెదురుమదురుగా వినేవారు. కానీ ఈనాడు సహజమైపోయింది, అంటే సామాన్య పరిస్థితికి వచ్చింది. కనుక దీనికి కారణము సమాజంలో ఉన్న మేధావులు, విద్యావంతులు, మార్గదర్శనం చేయవలసినటువంటి వారంతా కూడా రాజకీయ పార్టీలకు కానీ, రాజకీయ విధానాలకు కానీ అమ్ముడుపోయి, లొంగిపోయి, నోరెత్తకుండా సమాజ సంస్కరణకు గురించి చెప్పకుండా మిన్నకుండడమే కారణం. కాబట్టి ఈ మేధావులు మేల్కొంటే, నిజంగా ఎలుగెత్తి ఈ ప్రచార మాధ్యమాల ద్వారా నిలదీస్తే సమాజంలో మన వ్యవస్థలో మార్పు వస్తుంది. ఈనాడు మనం టీవీ ఛానళ్ళలో రకరకాల చర్చలు చూస్తున్నాం, రకరకాల సంవాదాలు జరుగుతున్నాయి. అవి పనికి వాళ్ళ విషయాలే తప్ప ప్రజలకు అవసరమైన విషయాల గురించి జరగడం లేదు. అలా జరిగినప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు. సినిమా నటుల గురించి, రాజకీయ నాయకుల గురించి, ఇంకా రకరకాల విషయాల గురించి గంటలు చర్చలు చేస్తున్నారు. కానీ ముఖ్యమైనటువంటి సామాజిక సమస్యల గురించి మాత్రము చర్చిస్తున్నట్టు కనిపించడం లేదు. అలా జరిగితేనే ప్రజలలో స్పందన కలుగుతుంది, చైతన్యం కలుగుతుంది. లేకపోతే ఇంతకంటే భయంకరమైన పరిస్థితులు మనం చూస్తాం. ఓకే గురూజీ, మీ విలువైన సమయాన్ని మా V3 న్యూస్కి ఇచ్చి మీకు విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు. ఓం నమస్తే. నోము యజ్ఞము అంటే ఏంటి అనేటటువంటి అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. మీ సురేష్ దండు, కెమెరామాన్ సునీల్.